హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు వేతన సంఘం సిఫార్సులు ఎప్పటినుంచి అమలు అనేది దాని కోసం వివరణ కోసం అయితే వీడియో చేయడం జరిగింది. సో, వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా 8 డిసెంబర్ 2025న అంటే మనకు లోక్సభలో 8వ వేతన సంఘం గురించి కీలకమైన చర్చ జరిగింది. ఇందులో గౌరవ పార్లమెంటు సభ్యులైన శ్రీ ఎన్‌కే ప్రేమచంద్రన్, శ్రీ తిరుతంగ తమిళ్ సెల్వన్, డాక్టర్ గణపతి రాజ్‌కుమార్ మరియు శ్రీ ధర్మేంద్ర యాదవ్ గారు కేంద్ర ప్రభుత్వానికి పలు సూటి ప్రశ్నలైతే సంధించారు. వీరు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అత్యంత కీలకమైన అంశాలపై స్పష్టత అయితే కోరారు. ముఖ్యంగా జనవరి 1, 2026 నుండి 8వ వేతన సంఘం సిఫార్సులు ఖచ్చితంగా అమలు చేస్తారా? ఒకవేళ చేయకపోతే దానికి గల కారణాలు ఏమిటి? అనే అంశాలను లేవనెత్తారు. దీనికి అదనంగా ఇప్పటికే 8వ వేతన సంఘానికి సంబంధించిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటే విధి విధానాలను ఖరారు చేశారా? దీనివల్ల ఉద్యోగుల జీతభత్యాలు మరియు అలవెన్స్‌లు ఏ మేరకు పెరుగుతాయి? ఆ పెరుగుదలకు అనుగుణంగా కేంద్రంపై పడే ఆర్థిక భారాన్ని తట్టుకోవడానికి రాబోయే 2026, 27 ఫిబ్రవరి బడ్జెట్‌లో నిధులు ఏమైనా కేటాయిస్తున్నారా? అనే అని ఎంపీలు ప్రశ్నించారు. మరి అలాగే ఈ వేతన సంఘం సిఫార్సుల వల్ల ప్రభావితమయ్యే ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్లు, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఇతర స్టేక్ హోల్డర్లతో చర్చలు జరుపుతున్నారా అనే అంశాలపై కూడా వివరాలైతే అడిగారు. ఈ ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తరపున సహాయక మంత్రి లిఖితపూర్వక సమాధానమిస్తూ 8వ వేతన సంఘం ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే మొదలైందని, దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈ మేరకు నవంబర్ 3, 2025న జారీ చేశామని తెలిపారు. చైర్మన్, ఇతర సభ్యుల నియామకం మరియు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కూడా నిర్ణయించబడ్డాయనైతే స్పష్టం చేశారు. మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారంగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో సుమారు 50.14 లక్షల మంది అంటే 50,14,000 మంది ఉద్యోగులు మరియు దాదాపు 69 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారని అధికారికంగా తెలియజేశారు. అయితే ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న అమలు తేదీ, డేట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ విషయంపై మాత్రం కేంద్రం దాటివేత ధోరణిని ప్రదర్శించింది. వేతన సంఘం సిఫార్సులు ఏ తేదీ అమలవుతాయి అన్నది కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది తప్ప అది ఖచ్చితంగా జనవరి 1, 2026 నుంచే ఉంటుందని తాము ఇప్పుడే చెప్పలేమని స్పష్టం చేసింది. వేతన సంఘం తన నివేదికను సమర్పించడానికి నోటిఫికేషన్ తేదీ నుండి 18 నెలల సమయం ఉందని తెలిపారు. అలాగే ఎవరిని సంప్రదించాలి, ఎవరి దగ్గర ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి అనేది పూర్తిగా పే కమిషన్ పరిధిలోని అంశమని, అందులో ప్రభుత్వం జోక్యం చేసుకోదని మంత్రి వివరించారు. ఇక్కడ గమనించాల్సిన మరియు విస్తరించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఉద్యోగ సంఘాలు మరియు పెన్షనర్స్ అసోసియేషన్లు వ్యక్తం చేస్తున్న ఆందోళనలు నిజమవుతున్నట్టు కనిపిస్తోంది. సాధారణంగా గతంలో 5వ, 6వ లేదా 7వ పే కమిషన్‌లు ఏర్పాటు చేసినప్పుడు వాటి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లో సిఫార్సులు ఫలానా తేదీ నుండి ఉదాహరణకు జనవరి 1 నుంచే అమలు కావాలి అని స్పష్టంగా పేర్కొనేవారు. కానీ ఈసారి 8వ వేతన సంఘం నిబంధనలలో ఆ నిర్దిష్ట తేదీని ప్రభుత్వం ప్రస్తావించలేదు. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం జనవరి 1, 2026 నాటికి కొత్త జీతాలు ఇచ్చేందుకు సిద్ధంగా లేదని, లేదా అమలు తేదీ మార్చే ఆలోచనలో ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. అంతేకాకుండా పెన్షన్ రివిజన్ అనే కీలకమైన పదాన్ని కూడా ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వాడింది. ఎంపీలు పెన్షన్ సవరణ గురించి అడిగినప్పుడు వేతనాలు, అలవెన్స్‌లు మరియు కమిషన్లపై ఆహ్, పెన్షన్లపై కమిషన్ సిఫార్సు చేస్తుందని చెప్పారు తప్ప పెన్షన్ రివిజన్ చేస్తామని నిర్దిష్టంగా హామీ ఇవ్వలేదు. ఆర్థిక శాఖ పదాల ఎంపికలో చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. గతంలో 6వ వేతన సంఘం సమయంలో కూడా అమలు తేదీ విషయంలో గందరగోళం ఏర్పడింది. 2006 నుండి కాకుండా 2008లో ఆర్డర్‌లు ఇవ్వడం వల్ల ఉద్యోగులు నష్టపోయారు. తర్వాత పోరాటాల ద్వారా దీనిని సరిచేసుకున్నారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులపై గానీ, అమలు తేదీపై గానీ
ముందస్తు కమిట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల భవిష్యత్తులో సిఫార్సుల అమలు ఆలస్యమయ్యే అవకాశమే ఉందని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.